సచివాలయ నిర్మాణానికి ఎంత ఖర్చయిందనే విషయాన్ని తేల్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. గత సర్కారు హయాంలో నిర్మించిన సెక్రటేరియట్ కి నిధులు, నిర్మాణం, నాణ్యత, ఐటీ పరికరాల కొనుగోలు లెక్క తేల్చడానికి విజిలెన్స్ రంగంలోకి దిగింది. శాఖల వారీగా విచారణ మొదలైంది. నిర్మాణంలో భారీ అవకతవకలు జరిగినట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. నూతన సచివాలయ నిర్మాణం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఖర్చులపై కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ జరుపుతోంది. ఇందులో భాగంగా విజిలెన్స్ ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ఇప్పటికే ఐటీ విభాగం ఒక రిపోర్టును అందించింది. కంప్యూటర్లు, ఫోన్లు, హార్డ్వేర్, టీవీలు, ఎలక్ట్రానిక్స్తో సహా కలిపి 320 కోట్లకు పైగా ఖర్చు దాటిందని ఆ రిపోర్టులో పేర్కొన్నారు. కనీస నిబంధనలు పాటించకుండా ఎక్విప్మెంట్స్ కొనుగోలు చేశారని నివేదికలో తెలిపారు. బిల్లులు మంజూరు చేయకుండానే నిధులను విడుదల చేసినట్టు గుర్తించారు. 320 కోట్లకు పైగా నిధుల విడుదలకు ఎలాంటి ఆధారాలు లేవని విజిలెన్స్ తేల్చేసింది. మొత్తం అంచనా 1500 కోట్ల రూపాయల వరకు ఉంటుందని విజిలెన్స్ తాత్కాలిక రిపోర్టులో చెప్పినట్టు సమాచారం. కొత్త సచివాలయ నిర్మాణానికి 2019 జూన్ 27న అప్పటి సీఎం కేసీఆర్ పాత సచివాలయంలోని డి బ్లాక్ వెనుక భాగంలో శంకుస్థాపన చేశారు. 2023 ఏప్రిల్ 30న ప్రారంభోత్సవం చేశారు. అయితే ఖర్చుపై గత ప్రభుత్వం ఆర్ఎండ్బీ అధికారులు అత్యంత గోప్యతను పాటించారు. ఎవరైనా సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు అడిగినా 617 కోట్ల అంచనాతో కూడిన జీవో గురించి మాత్రమే చెబుతూ వచ్చారు తప్పితే పెరిగిన అంచనాల గురించి ప్రస్తావించలేదు. నాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ కూడా సచివాలయ నిర్మాణంపై అనుమానాలను వ్యక్తం చేసింది. ఇప్పుడు అవే అనుమానాలు పటాపంచలు చేసే పనిలో పడ్డారు. చేపట్టిన నిర్మాణాలు, చేసిన ఖర్చుపై వివరాలు సేకరిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం సెక్రటేరియట్ వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్ను ఇవ్వలేదు. ఇదే కాకుండా రోడ్లు, భవనాల శాఖ పరిధిలో గత సర్కారు చేపట్టిన పలు నిర్మాణాల బిల్లులు ఇంకా పెండింగ్లో ఉన్నాయని తెలుస్తోంది. సమీకృత కలెక్టరేట్లు, అధికారుల నివాస సముదాయాలకు సంబంధించి దాదాపు 468 కోట్లు, ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల బిల్లులు 22 కోట్లు, నూతన సచివాలయానికి 523 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని సమాచారం. వీటిలో కొన్ని ఆర్థిక శాఖ దగ్గరే ఉన్నాయి. ఆయా భవనాలు, నిర్మాణాలు చేపట్టిన సంస్థలు తమకు బిల్లులు చెల్లించాలంటూ రోడ్లు, భవనాల శాఖకు విజ్ఞప్తులు చేస్తున్నాయి. ఇవన్నీ విజిలెన్స్ విచారణలో ఒక్కటొకటిగా బయటకొస్తున్నాయి. అనుకున్న దానికంటే ఖర్చు రెట్టింపైనట్టు తెలుస్తోంది. సచివాలయం బకాయిలు ఒక్కటొకటిగా వెలుగులోకొస్తున్నాయి. టెండర్ల ద్వారా కాకుండా నామినేషన్ పద్ధతిలో పనులు అప్పగించారన్న అంశం తాజాగా తెరమీదకొచ్చింది. దీనిపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణ చేయిస్తోంది. సచివాలయ నిర్మాణంలో నాణ్యతా లోపాలున్నాయని విజిలెన్స్ విచారణలో తేలింది. ఇటీవల సచివాలయం పైకప్పు నుంచి పెద్ద పెచ్చు ఊడిపడింది. దీంతో క్వాలిటీపై నివేదిక ఇవ్వాల్సిందిగా ఆర్ఎండ్బీ శాఖ ఆదేశించింది. నిర్మాణం కోసం వాడిన మెటీరియల్ను పరిశీలించారు. వాటి రికార్డులను పరిశీలించారు. పిల్లర్లు, స్లాబ్లు మినహా మిగిలినవి అంతగా క్వాలిటీతో లేవని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తరహాలో ఉండే మెటీరియల్ను ఎలివేషన్ కోసం వాడారని గుర్తించారు. అవి ఎప్పుడైనా కూలిపోవచ్చని తేల్చారు. వాటి స్థానంలో వేరే మెటీరియల్ ఉపయోగించాలని సలహా ఇచ్చారు. దీనిపై ఆర్ఎండ్బీ శాఖ పూర్తిస్థాయి నివేదికను కోరే అవకాశముందని తెలుస్తోంది.